మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. రవి కుజుల యొక్క కలయిక అంటే ఒకే రాశిలోకి రవి కుజులు ఇద్దరూ కూడా సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఇది మనకి ఏదైతే ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కుజుడు మనకి ధనుస్సు రాశిలో ఉండి తదనంతరం మకరంలోకి ఈయన ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఈ మకరంలో ప్రవేశించడం అనేది కుజుడికి ఆ యొక్క స్థితి ఏదైతే ఉందో, ఆ యొక్క స్థానం ఏదైతే ఉందో అది ఉచ్చస్థితిగా చెప్పవచ్చు. అయితే కుజుడికి అక్కడ శనికి ఇద్దరూ కూడా శత్రువులు, మిత్రక్షేత్రం అయితే ఏమీ కాదు. ఇదే సమయంలో అక్కడ ఆల్రెడీ రవి సంచరిస్తూనే ఉన్నాడు మకరంలో. అయితే ఇక్కడ రవి కుజులు ఇద్దరూ కూడా మనకి మకర రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. సహజంగా రవి కుజులిద్దరూ కూడా మిత్రులైన కుజుడికి ఉచ్చక్షేత్రం అయినా కూడా మనకి అక్కడ చూసుకున్నప్పుడు రవి కుజుడి ఇద్దరికి కూడా మనకి ఒకే నక్షత్రంలో ఏమి ఇద్దరు సంచారం చేయడం అనేది జరగట్లా. విడివిడిగానే ఉన్నారు మనకి, కానీ ఒకే రాశిలో. అంటే వాళ్ళకి ఇప్పుడు కుజుడు వేరే నక్షత్రంలో సంచారం చేస్తుంటే రవి వేరే నక్షత్రంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇద్దరూ ఒకే నక్షత్రం మీద అయితే సంచారం అనేది జరగట్లేదు, కానీ ఒకే రాశిలో ఉన్నారు, శత్రుక్షేత్రంలో ఉన్నారు. కాబట్టి కాస్త ఫలితాలు ఎలా ఉంటాయనేది తెలుసుకునే ముందర అసలు కారకత్వాలు కానీ చూసుకుంటే రవి ఆత్మకారకుడు, అంటే తండ్రికి సంబంధించిన వాడు. అలాగే రవి గవర్నమెంట్ ఉద్యోగస్తులు, రాజకీయాలు, ఎక్కువగా విల్ పవర్, అంటే ఏదైనా ఒక క్రమబద్ధీకరణ, ఒక పని చేయాలన్నప్పుడు ఒక రకమైన ఏదో రకంగానే ఆ పనిని సమయానికి చేసుకోవడం. అలాగే అహంకారం, మామూలుగా మనం చూసుకున్నప్పుడు కూడా జ్యోతిష శాస్త్రంలో రవిని రాజుగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ కుజుడు కానీ చూసుకున్నప్పుడు సైన్యాధ్యక్షుడు, అంటే రవి ఏదైతే ఆర్డర్ వేస్తాడో దాన్ని కుజుడు ఇంప్లిమెంట్ చేస్తాడు. కాబట్టి సహజంగా ఈ యొక్క కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి ఎక్కువగా కోపము, క్రోధము, అలాగే యుద్ధానికి సంసిద్ధమైన వాడిలా ఎప్పుడు ఉండడము, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే ఈ రెండూ కూడా మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క రవి కుజులు ఇద్దరూ కూడా అగ్నితత్వానికి సంబంధించిన వాళ్ళు. అంటే ఇద్దరూ కూడా చాలా వేడిగా, అంటే అగ్నితత్వానికి సంబంధించినప్పుడు ఎలా ఉంటారంటే ఎప్పుడు కూడా ఒక అహంకారం, ఒక దర్పము ఇలా ఉండడం అనేది జరుగుతుంది. అలాంటి గ్రహాలు రెండు కూడా ఇక్కడ మనకి ఏమవుతున్నాయి అంటే ఈ యొక్క మకర రాశిలో సంచారం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ఈ సహజంగా ఈ రవి కుజులు ఇద్దరూ కూడా కలిసినప్పుడు ఎలా ఉంటుంది అంటే కుజుడు భూకారకుడు, అలాగే రవి అగ్నితత్వానికి సంబంధించిన వాడు, గవర్నమెంట్, రాజకీయాలు ఇలాంటివి. కాబట్టి ఎక్కువగా యుద్ధాలు, యాక్సిడెంట్లు, అగ్ని ప్రమాదాలు లేదా భూకంపాలు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. అంటే అలాంటి ఛాయలు కాస్త ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ఈ సమయంలో అంటే ఈ కుజురవులు ఇద్దరు ఏదైతే ఉన్నారో ఈ నిడివి ఈ 8 రోజులు, అంటే ఇంచుమించు మనకి ఈ ఫిబ్రవరి 6వ తారీఖు నుండి మనకి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు ఈ యొక్క వీళ్ళు ఏదైతే నిడివి ఉందో ఈ సమయంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని తెలుసుకుందాం. వృషభ రాశి వారికి చూసుకున్నప్పుడు ఈ రవి కుజుల యొక్క కలయిక, అంటే వ్యయాధిపతి అయ్యాడు, ఈయన సప్తమాధిపతి అయ్యాడు, వెళ్ళి నవమ స్థానంలో సంచారం చేయడం, అందులో ఉచ్చక్షేత్రంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే రవితో కలిసి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ రవితో కలిసి ఉన్నాడో సహజంగా ఇక్కడ ఈ వృషభ రాశి వాళ్ళకి చతుర్థ స్థానాధిపతి అయ్యాడు కదా. ఈ చతుర్థ స్థానాధిపతి వెళ్ళి నవమ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి ఏదైతే ఈ కుజుడికి సంబంధించిన వృత్తులు ఉన్నాయో దాంట్లో పనిచేస్తున్నారంటే సహజంగా ఈ యొక్క ఆస్తులు కొనడం, అంటే ఈ యొక్క రియల్ ఎస్టేట్ కావచ్చు, భూములు కొనడం కావచ్చు, వీటిల్లో కాస్త ఎక్కువగా వీళ్ళకి కలిసి రావడం. అలాగే వీళ్ళకి ఏదైనా వాళ్ళ పిత్రార్జితాల్లో ఉన్నవి ఏవైనా భూములు కానీ అలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా కలిసి రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కుజుడిది కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ కుజుడు నవమస్థానంలో సంచారం, అందులో ఉచ్చస్థితిలో కదా. అయితే నవమస్థానంలో సంచారం అనేది కాస్త శారీరకంగా ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అంటే మంచి చెడు రెండూ ఉంటాయి కాబట్టి
మంచి అంటే మనం పాజిటివ్ థింకింగ్‌లో చూసుకుంటే వీళ్ళకి నవమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నా, ఇక్కడ రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ కాస్త మధ్య మధ్యలో ఎక్కువగా ప్రయాణాలు చేయడం, లేకపోతే స్థానచలనాలు, లేకపోతే ఈ యొక్క అనవసరమైన గొడవలు ఇవి కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రవి, కుజులు ఇద్దరూ కూడా కొద్దిగా ఆవేశపూరితమైన అగ్నితత్వ గ్రహాలే కాబట్టి కొంచెం వీటితో అక్కర్లేని మాటలు గానీ, మనస్పర్ధలు గానీ, గొడవలు గానీ ఇలాంటివి వచ్చే సూచనలున్నాయి. కానీ ఈ యొక్క కుజుని యొక్క ఉచ్చస్థానం వల్ల మాత్రం వీళ్ళకి గతంలో ఇంకా రావు ఇవి అని అనుకుని ఏమైనా ఆస్తిపాస్తులున్నా, అయితే వీళ్ళేమైనా డెవలప్ అయ్యి కొనుక్కోవాలనుకున్నా, ముఖ్యంగా వీళ్ళకి ఈ యొక్క ఆస్తుల విషయాల్లో మాత్రం బాగా కలిసి రావడం అనేది ఈ యొక్క వృషభ రాశి వారికి జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళకి చతుర్థాధిపతి కూడా రవి అయ్యాడు కదా, రవి శత్రుక్షేత్రంలో ఉన్నాడు అందులో కలిసి. అయితే నవమస్థానంలో పెద్ద కలిసి రాకపోయినా కూడా రవి వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు సంతానపరంగా అంటే ఈ యొక్క నవమస్థానంలో చూసుకున్న తండ్రి ఆరోగ్య విషయాల్లో వాటిల్లో కొంచెం అంటే ఇబ్బందులు, అంటే ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు అలాంటివి ఉండే అవకాశం ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో ఈ వృషభ రాశి వాళ్ళు తప్పకుండా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అలాగే వీళ్ళకి ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు, రాజకీయ రంగంలో పనిచేసే వాళ్ళు వీళ్ళందరికీ కూడా చిన్న చిన్న ఉడుదుడుకులు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాస్త పై అధికారుల యొక్క ఒత్తిడికి గురి కావాల్సి వచ్చే సమయంగా కాస్త కనబడుతోంది కాబట్టి ఇలాంటి విషయాల్లో వృషభ రాశి వాళ్ళు జాగ్రత్త అనేది వహించాలి. ఏది ఈ సమయంలో అది కూడా ఎంత సమయం, కుజ రవులు ఇద్దరు కలయిక వల్ల ఏదైతే ఆ ఇద్దరి మధ్య ఉండే సమయం ఉందో, ఇక్కడి నుంచి ఫిబ్రవరి మనకి ఈ యొక్క 6వ తారీఖు నుండి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు ఏదైతే సమయం ఉందో ఆ సమయం వరకు ఈ యొక్క ఫలితాలు వర్తించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి నిత్యము సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, అలాగే ప్రతి మంగళవారము కూడా నియమాలు పాటించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ రవి కుజుల యొక్క కలిగ వల్ల మనకి ఈ రాసుల వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం కదా. అయితే ఇవి గోచార ఫలితాలు. ఇది కూడా ఒక నిర్దిష్టమైన ఈ సమయంలో మాత్రమే ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్న ఫలితాలు ఆపాదించబడడం అనేది జరుగుతుంది. దీనితో పాటుగా మనకి గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ జన్మజాతకంలో అక్కడ కూడా వీళ్ళకి రవి కుజులు ఇద్దరు కలిసే ఉన్నారా, లేకపోతే వాళ్ళ యొక్క జరుగుతున్న మహర్దశలు ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకుని పూర్ణ ఫలితాలని జ్యోతిష్యుడు అనేది చెప్పాలి. అంతేగాని ఇది కేవలం గోచార ఫలితాలలో భాగం కాబట్టి ఇది సూచన ప్రాయంగా చెప్పడం అనేది జరుగుతుందండి. ఈ గ్రహాలు ఇక్కడ కలిసి ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో ఇటువంటి పనులు చేయొచ్చు, ఇటువంటి పనులు చేయకూడదు అనేది మాత్రం సూచనప్రాయంగా చెప్పబడుతుంది. కాబట్టి వీటితో పాటుగా తప్పకుండా మీ ఈ యొక్క జన్మజాతక ఫలితాలు కూడా పరిశీలనలోకి తీసుకుని వాటికి తగ్గ పరిహారాలు కూడా ఎవరైతే సంపూర్ణంగా చేసుకుంటారో వాళ్ళకి ఆ ఫలితాలు మంచి ఫలితాలు అయితే సంపూర్ణంగా పొందడము, అలాగే చెడు ఫలితాలు అయితే దానికి తగ్గ పరిహారాలు చేసుకోవడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గడము అనేది జరుగుతుంది. ఈ రవి కుజుల యొక్క కలయిక కానీ చూసుకున్నప్పుడు మనం మొదట్లోనే చెప్పుకున్నాం, ఈ రవి ఆత్మకారకుడు, కుజుడు వచ్చేటప్పటికి మనకి సంజ్ఞాదక్షుడు అని. సహజంగా ఈ సమయంలో జరిగే ప్రకృతి వైపరీత్యాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాగే సహజంగా మానవ తప్పిదాలతో జరిగే ఇబ్బందులు, పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి, అందులో శత్రుక్షేత్రంలో కాబట్టి. అయితే ఇవి గోచార ఫలితాలుగా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఈ గ్రహాల ప్రస్తుతం ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం చెప్పుకునే ఫలితాలు గోచార ఫలితాలు. ఇలాంటి గోచార ఫలితాల్లో మనకి మంచి చెడు రెండూ ఉంటాయి. అంటే కొన్ని రాసుల వాళ్ళకి శుభ ఫలితాన్ని, కొన్ని రాసుల వాళ్ళకి ఆ గ్రహాల యొక్క స్థితిని బట్టి అశుభ ఫలితాలని ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మ జాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకి ఈ గోచార ఫలితాలు కేవలం మనకి ఏదైనా కొంతవరకు సూచన ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఈ సమయంలో ఈ పని చెయ్యి, ఈ సమయంలో ఈ పని చెయ్యొద్దు, దీనివల్ల నష్టం జరుగుతుంది, దీనివల్ల లాభం జరుగుతుంది అని గోచార ఫలితాలు కానీ జన్మజాతక ఫలితాలు కానీ చెప్పేది ఒకటే.
అయితే ఇక్కడ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు అనేవి తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రభావం అనేది గోచారంతో పాటుగా జన్మజాతక ఫలితాల్లో కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి జరిగే మహర్దశలు కావచ్చు, అంతర్దశలు కావచ్చు, ప్రత్యంతర్దశలు కావచ్చు, ఈ వీటితో పాటుగా కొంత కర్మ ఫలితం కూడా మన మీద ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ మనకి ఇప్పుడు మనం చెప్పుకునే రవికుజుల యొక్క కలయిక వల్ల అనేది కొన్ని రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి అశుభ ఫలితాలు ఉండడం అనేది జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే కామన్గా చూస్తున్నప్పుడు ఈ రవి అనేది మనకి ఆరోగ్య ప్రదాత. అలాగే మనకి ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఏదైనా సరే ముఖ్యంగా మెయిన్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆరోగ్యకారకుడు. అలాగే కుజుడు కూడా కొంత తన యొక్క ఏదైతే ఈ యొక్క యుద్ధ రంగానికి దీనికి దానికి సంబంధించిన వాడు, దానికి సంబంధించిన వాడు. కాబట్టి ఇలాంటి గ్రహాలు, ఈ 2 గ్రహాల యొక్క కలయిక వల్ల కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అంటే ఈ ఏదైతే కుజుడికి సంబంధించిన భూముల్లో వ్యాపారాలు కానీ ఇలాంటివి చేసే వాళ్ళందరికీ కూడా కొంత కలిసి రావడం, అంటే ఉచ్చస్థితే కదా, కొద్దిగా కలిసి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా అందుకనే పూర్తిగా ఎప్పుడైతే తెలుస్తాయో దాన్ని బట్టి మనకి శుభ ఫలితాలు అంటే ఆ వ్యక్తి జాతకస్తుడు ఎవరైతే ఉన్నాడో ఆ జాతకస్తుడు ఆ సంపూర్ణ ఫలితాన్ని పొందడం. అందులోనూ ఇండివిజువల్ జాతకం చూపించుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ గోచారము మరియు ఈ యొక్క జన్మజాతకము 2 క్లబ్ చేసి చూడడం వల్ల జ్యోతిష్యుడు మీకు కరెక్ట్ రెమెడీ చెప్పడం అనేది జరుగుతుంది. అంటే కరెక్ట్గా పరిష్కార మార్గాలు చెప్పడం ద్వారా మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో కార్యక్రమాల కోసం అవన్నీ సరియైన సమయానికి మీరు పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.